ప్రైజ్ లార్డ్, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డారా, గత అనేక వారాలుగా మా ఈ ఛానల్లో 3 మేకులు పీక్కోలేని దేవుడు అని ఎవరిని విమర్శించుచున్నారో మీకు తెలుసా అనే అంశంలో భాగంగా ప్రియా దేవుని బిడ్డారా, గత వారం క్రొత్త నిబంధనను గూర్చి మనం ధ్యానం చేసుకోవడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. ఎందుకంటే చాలామంది ఆత్మీయులకు దేవుడు క్రొత్త నిబంధనను ఎందుకు చేసి ఉన్నాడో తెలియదు ప్రియా దేవుని బిడ్డారా. గనుకనే దాని వివరణను, అందులో దాగి ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను బహు వివరముగా తెలియజేయడం జరిగినది ప్రియా దేవుని బిడ్డారా. దయతో ఈ విషయాలు తెలుసుకొనగోరు ఆత్మీయులు ప్రియా దేవుని బిడ్డారా, తప్పక గత వారం ఈ విషయాలపై మాట్లాడినటువంటి ఆ వీడియోను వీక్షించాలని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈరోజు ప్రియా దేవుని బిడ్డారా, మన ధ్యానాంశంలో ఒక ఆత్మీయ బ్రదరు జన్మ పాపము ఉందని బోధించేటటువంటి ప్రభు సేవకులను ఈ విధంగా ప్రశ్నించడం జరిగి ఉన్నది. అది ఏ విధంగా అంటే ప్రియా దేవుని బిడ్డారా, జన్మపాపం ఉన్నట్లయితే కీర్తనలు 127:3లో ఏమండి, ఆ 3వ చరణములో గర్భఫలము దేవుడిచ్చు బహుమానమని ఉన్నది. అయితే జన్మపాపం ఉన్నట్లయితే దేవుడు పాపాలతో ఉన్న గర్భాలను మనకి ఇస్తున్నాడా అని ప్రశ్నించడం జరిగింది. ఈ విధంగా ప్రశ్నించినటువంటి ఆ బ్రదరు జన్మపాపము లేదు అనేటటువంటి అభిప్రాయముతోనే ఆయన ఈ విధంగా ప్రశ్నించడం జరిగింది ప్రియా దేవుని బిడ్డారా. ఈ విషయాలు గమనించండి. మరి గనుకనే ఆయన ఏమంటున్నాడంటే, ఒకవేళ జన్మపాపం ఉంటే మరి ఆ పాపాలతో మరి ఆ ఉన్నటువంటి గర్భాలను ఆయన ఇస్తూ ఉన్నాడా అని 127వ కీర్తన 3వ చరణంలో ఉన్న ఆ విషయం ద్వారా ఆయన ప్రశ్నించడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డారా. అయితే ఈ సమయంలో ఏమండి, మరి ప్రభు సేవకునిగా ఏమండి, ఈ జన్మ పాపము లేదు అనేవారికి దేవుని యొక్క వాక్యములోండి కొన్ని ప్రశ్నలు నేను వేస్తున్నాను. వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కూడా మీకు అర్థమవడానికి నేను తెలియపరిచే ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేయబోతున్నాను. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డారా. ఏమండి, జన్మ పాపము లేదు అనేవారికి దేవుని వాక్యములో నుండి కొన్ని ప్రశ్నలు ఈ సమయంలో నేను మరి వేయడం జరుగుతుంది, మీ ముందుకి తీసుకొని రావడం జరుగుతుంది ప్రియా దేవుని బిడ్డారా. చూడండి, ఇశ్రాయేలీయుల్లో జన్మను పొందినటువంటి కుమారుడే కానీ కుమార్తెయే కానీ వీరు శిశువులుగా ఉన్నప్పుడే వీరి విషయమై దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, అదేవిధంగా పాప పరిహార్థ బలిగా పావురపు పిల్లనైనను తెల్లని గోవనైనను దేవుడు ప్రాయశ్చిత్తముగా ఎందుకు అర్పించమన్నాడు? ఈ విషయాన్ని గమనించండి. అదేవిధముగా జన్మనిచ్చిన తల్లి విషయమై ఇదే విధానమును ఎందుకు చేయమన్నాడు దేవుడు? ఈ విషయాన్ని గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, నిజానికి దహన బలి కానీ పాప పరిహార్థ బలి కానీ ఇశ్రాయేలీయుల్లో పొరపాటున కానీ తెలియక కానీ లేక స్వభావ సిద్ధంగా ఎవరైనా చేసినటువంటి ఆ పాపాల విషయమై ప్రియా దేవుని బిడ్డలారా, వెంటనే వారి పాపాల స్థానములో అర్పించబడేటటువంటి బలులై ఉన్నాయని మనం తప్పక తెలుసుకోవాలి. తద్వారా వారికి పాపక్షమాపణ కలుగునని లేవియాకాండం 4వ అధ్యాయం 20, 26 వచనం, 31 వచనం, 35, లేవియాకాండం 5వ అధ్యాయం 6, 10 వచనం, 16, అదేవిధంగా 6వ అధ్యాయం లేవియాకాండం 7లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. మరి ఇశ్రాయేలీయుల్లో పుట్టినటువంటి శిశువులు మరి ఆ కుమారుడే కానీ కుమార్తె విషయంలో దేవుడు ఏమన్నాడంటే దహన బలిని అర్పించమన్నాడు, పాప పరిహార్థ బలిని అర్పించమన్నాడు. నిజానికి దహన బలి, పాప పరిహార్థ బలి ఇశ్రాయేలు ఎవరైనా పొరపాటున తెలియక లేక స్వభావ సిద్ధంగా చేసేటటువంటి ఆ పాపాల స్థానంలో వెంటనే అర్పించబడేటటువంటి బలులై ఉన్నాయి. ఎప్పుడైతే వారు అర్పిస్తారో వెంటనే వారి పాపాలు క్షమించబడేటటువంటి ఒక స్థితిని దేవుడు వారికి దయచేయడం జరిగి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఏ పాపము ఎరుగని, ఏ పాపము తెలియని, లేక ఏ పాపము చేయని ఇశ్రాయేల్లో పుట్టినటువంటి శిశువుల విషయమై కుమారుడే కానీ కుమార్తె కానీ వీరి విషయమై దహన బలిని పాప పరిహార్థ బలిని ఎందుకు దేవుడు అర్పించమన్నాడు? ఇది నా ప్రశ్న ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే జన్మ పాపము వారిలో ఉందనే కదా. ఈ విషయాన్ని గమనించండి ప్రియులారా. బైబిలు చేతిలో ఉంటే సరిపోదు, ఈ విషయాన్ని గమనించండి. బైబిలును
మానవ జ్ఞానముతో కాక దేవుని యొక్క జ్ఞానముతో మనం చూస్తేనే ఏమండి బైబిల్లో దేవుని యొక్క ఉద్దేశాలు ఏమండి మనకి తెలియపరచబడతాయి. జన్మపాపం అనేది ఉందో లేదో కూడా దేవుని వాక్యాల ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే మరి బైబిల్ అనేది చేతిలో ఉంటే సరిపోదు కానీ ప్రియా దేవుని బిడ్డలారా, అందులోని దేవుని మాటలను దైవ జ్ఞానమును పొంది మనం తెలుసుకోవాలి. దేవుని మాటల్లోని దేవుని ఉద్దేశాలను తెలుసుకున్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా, జ్ఞానవాక్యమను వరమును మనం పొందాలి. ఏమండి మరి ఆత్మీయ నేత్రాలు తెరవమని ఏమండి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 119వ కీర్తనలో అక్కడ ఉన్నటువంటి రచయిత ఏమండి 119:18 ప్రియా దేవుని బిడ్డలారా ఆయన అంటూ ఉన్నాడు, ఇగో నీ యొక్క ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులు నేను తెలుసుకున్నట్లు నా కన్నులు తెరువుము అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. ఈ విధముగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకున్నట ద్వారా జన్మపాపం అనేది ఉందో లేదో దేవుని వాక్యాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 14వ అధ్యాయం 4లో యోబు తన విషయమై ఇలా అంటూ ఉన్నాడు, పాపసహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటూ ఉన్నాడు. ప్రియులారా, విషయాలు గమనించండి. నిజానికి యోబును గూర్చి యోబు గ్రంథం 1వ అధ్యాయం 1లో ఏమండి మరి యోబు దేవుడు ఏ రకమైనటువంటి ఏమండి గుణగణాలను లక్షణాలను ఆయన కలిగి ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, యోబు కూడా అటువంటి ఏమండి గుణగణాలను ఆ దైవ లక్షణాలను కలిగిన వానిగా మనం చూస్తూ ఉంటాం. కనుకనే అక్కడ యోబు విషయమై యోబు యథార్థత కలిగిన వానిగా, న్యాయము కలిగిన వానిగా, దేవుని యందు భయము భక్తి కలిగి చెడుతనము విసర్జించిన దేవుని భక్తునిగా యోబుని మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, తన విషయమై ఏమండి యోబు ఏమంటున్నాడంటే పాపసహితుణ్ణి అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించండి. అంటే జన్మపాపం ఉందని ఈ మాట అర్థమా లేదని ఈ మాట అర్థమా? ఈ విషయాన్ని గమనించండి. అంటే జన్మపాపం ఉందనే ఏమండి ఈ మాట అర్థమనై ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ఆయన ఏమంటున్నాడంటే ఏమండి పాప సహితుణ్ణి అని ఆయన అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని తప్పక మనం తెలుసుకోవాలి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, మరి యోబు కూడా తన కుమారులు దేవుణ్ణి దూషించుట ద్వారా కానీ లేక ఇక ఏ రకమైన అతిక్రమాల ఏమండి ద్వారా కానీ ఏమండి ఒకవేళ పాపం చేసి ఉన్నారేమో అనే ఆలోచనతో ప్రియా దేవుని బిడ్డలారా అవి క్షమించబడు నిమిత్తమో దహన బలి వారి పాపాల స్థానంలో అర్పించుటను మనం చూడగలం. యోబు గ్రంథం 1:5లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, విషయాలు గమనించండి. వీరు దేవుని భక్తులు కానీ జన్మ పాపాన్ని వీరి మాటల ప్రస్తావనలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యోబు నేను నీతిమంతుణ్ణి అనుటలేదు, నేను పవిత్రుణ్ణి అనుటలేదు. తన పుట్టుక ఎటువంటిదో యోబు భక్తుడు ఏమండి ఈ సందర్భంలో దేవుని యొద్ద ఏమండి ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపాన్ని దృష్టిలో పెట్టుకునే పాప సహితుణ్ణి అని ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి యోబు 31, 33, 34లో కూడా ఏమండి ఆదామును గురించినటువంటి ప్రస్తావన అక్కడ ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుక ప్రియా దేవుని బిడ్డలారా పాప సహితుణ్ణి అని యోబు ఎందుకు అన్నాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే జన్మ పాపం అనేది మనిషిని ఏలుబడి చేస్తుందో లేదో ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వల దగ్గర నుండి దేవుడి వారి యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం ఏమండి సర్వమానవాళికి వ్యాపించిందో లేదో అందరిలో అది ఉందో లేదో ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మనకి ఈ విషయాల ద్వారా తెలియపరచబడుతుంటుంది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా కీర్తనలు 51వ కీర్తన 5వ చరణంలో రాజైనటువంటి దావీదు తన పాపము విషయమై పశ్చాత్తాపడుతూ ప్రియా దేవుని బిడ్డలారా తన పుట్టుక విషయమై ఇలా అన్నిట్లు మనం చూస్తూ ఉంటాం. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను అని ఎందుకు అన్నాడు అనేటటువంటి ఈ ప్రశ్న మనం తప్పక వేసుకోవాలి. ప్రియా దేవుని బిడ్డలారా నిజానికి నేను యథార్థవంతుడని అనాలి, నేను పరిశుద్ధుణ్ణి అనాలి, నీతిమంతుణ్ణి అనాలి. ప్రియా దేవుని బిడ్డలారా అంతే మరి అలా అనలేదు. ఈ విషయాన్ని గమనించండి. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ఆది మానవులైనటువంటి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ పాపం వారి నుండి వారి సంతతికి వ్యాపించి అది అందరి ద్వారా అందరికీ సంప్రాప్త మాయను. ఈ విషయాన్ని రాజైనటువంటి దావీదు దేవుని ఆత్మమూలముగా ప్రియా దేవుని బిడ్డలారా తెలుసుకొని
తన జన్మ పాపమును ఇక్కడ ప్రస్తావించుచున్నట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే కీర్తనలు 58వ కీర్తన 3వ చరణంలో ఏమండి మరి అక్కడ దావీదు అన్నటువంటి ఈ మాటను నేను చదువుతున్నాను. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి యుందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అని ప్రియా దేవుని బిడ్డలారా మరి అక్కడ ఆ చరణంలో పాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగి ఉందురు, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు అన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా విషయాన్ని గమనించండి. అంటే ఏమండి ఆ ఒక పుట్టుక నుండే ఏమండి ఆ ఒక స్థితి మనిషిని ఏ విధముగా ఆ పాపం అనేది ఏమండి ఆ జన్మ పాపం అనేది మనిషిని ఎలా ఏలుబడి చేస్తుందో చూడండి. ప్రియులారా అక్కడ ఒక విషయాన్ని గమనించండి. ఏమండి ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమము ఆ పాపాన్ని చేయకముందు వారు పరిశుద్ధులే, వారు యథార్థవంతులే, ఏమండి దేవుని లాంటి పరిశుద్ధత కలిగిన వారే. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్న ఏమండి ఆ పనిని వారు చేశారో, దేవుని యొక్క మాటను వారు మీరారు, దేవుని మాట మీద వారు తిరుగుబాటు చేశారు. వారు ఎవరి మాటకు ప్రాముఖ్యత ఇచ్చారంటే దేవుని శాశ్వత విరోధైనటువంటి ఏమండి సాతాను యొక్క మాటకు. సాతాను సర్పము ద్వారా వారిని మోసపరిచినట్లు అక్కడ మనం చూస్తూ ఉన్నాం. అప్పుడే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు తినేటటువంటి ఆ పండు ద్వారా ఏమండి వారిలోనికి సాతాను ప్రవేశించడమే కాకుండా ఏమండి సాతాను యొక్క స్వాధీన పరుచుకున్నట్లు కూడా మనం అక్కడ చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. అంటే ఎలా వారిలోనికి ప్రవేశించాలి, ఆదాము అవ్వలోనికి ఎలాగా వీరిని దేవుని యొద్ద నుండి దేవుని మాట మీద తిరుగుబాటు చేసేటట్లు చేయాలో ఏమండి వాడు కనిపెట్టుకుంటూ ఉన్నాడు. దానిలో భాగంగానే వాడు చేసిన ప్రయత్నంలో వాడు సఫలీకృతుడై ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి ఆదాము అవ్వలో ఆజ్ఞాతిక్రమ పాపము ద్వారా ఏమండి మరి వారు దేవుని యొక్క పరిశుద్ధత నుండి, దేవుని యొక్క సహవాసము నుండి, దేవుని యొక్క సన్నిధి నుండి ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి వారు దూరపరచబడేటటువంటి ఈ ప్రయత్నాన్ని ఏమండి దేవుని శాశ్వత విరోధైన సాతాను చేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇక అక్కడ నుండి ఈ పాపం అనేది ఏమండి వారి నుండి వారి సంతత నుండి సర్వమానవాళికి కూడా ఏటైందండి సంక్రమించిందని మనం తప్పక తెలుసుకోవాలి ప్రియా దేవుని బిడ్డలారా. కనుకనే ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే ఏమండి రాజైనటువంటి దావీదు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించాను అని ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞ అతిక్రమ ఆ పాపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రియా దేవుని బిడ్డలారా తను ఆ విషయాన్ని తెలియపరిచినట్లు తన పుట్టుక నుండి తను ఈ యొక్క జన్మ పాపం తను ఎలుబడి చేస్తుందనే విషయాన్ని తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది కీర్తనలు 19వ కీర్తన 12 ప్రకారం ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది ఏమండి ఈ యొక్క కీర్తనలు 19, 12లో వ్రాయబడినటువంటి ఈ మాట ప్రకారం ఏమండి వారి యొక్క పొరపాటులు ఏమండి మరి కనుగొనలేని స్థితిలో ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అంటే వారి యొక్క పొరపాటులు వారు కనుగొనగలిగితే ఏమండి వారు జన్మతోనే పాపో కాదో ప్రియా దేవుని బిడ్డలారా వారికి తెలియపరచబడుతుంది. కనుకనే ఏమండి అక్కడ భక్తుడు అంటాడు, ఆ రచయిత ఏమంటాడంటే ఏమండి తన పొరపాటులు కనుగొనగలవాడు ఎవడు అన్నిట్లు మనం చూస్తుంటాం. అంటే చాలామంది వారి పొరపాటులు కనుగొనలేరు. ఒకవేళ కనుగొంటే వారు జన్మ పాపులో కాదో వారికి తెలియపరచబడుతుంది అనే ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అక్కడ ఆయన ప్రస్తావిస్తూ నేను జన్మ పాపినని నన్ను నేను తెలుసుకోగలిగాను, నా పొరపాటులు కూడా నాకు తెలియపరచబడ్డాయి, నేను ఏమై ఉన్నానో నాకు తెలియపరచబడింది కనుక నేను మరి ఆ దేవుని దగ్గర మరి ఈ విధంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏ విధంగా ప్రార్థన చేశాడంటండి, మరి నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని ప్రియా దేవుని బిడ్డలారా ప్రార్థించినట్లు మనం చూస్తుంటాం. కీర్తనలు 19వ కీర్తన 13, 14 కూడా చూస్తే మరి అనేకమైన విషయాలు మీకు తెలియపరచబడుతుంటాయి. ప్రియులారా విషయాలు గమనించండి. ఏమండి తన పొరపాటులు కనుగొనగలిగితే తాను జన్మతో పాపో కాదో, ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం మనిషిని ఏలుబడి చేస్తుందో లేదో తను చేసే క్రియలే తనకి తెలియపరచబడతాయి. అప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి దేవుని యొద్దకు వస్తాడు, దేవుణ్ణి ఆశ్రయిస్తాడు, ఏమండి దేవుని యొద్ద
ఏమండి ఈ యొక్క రచయిత వలె ఏమండి 19వ కీర్తనలో ఉన్నటువంటి ఆ రచయిత వలె ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము అని. చూసారా ప్రియా దేవుని బిడ్డలారా? కనుక పొరపాటులు కనుగొనగలిగిన వానికి ఏమండి తాను పుట్టుక నుండి ఏమండి తనను జన్మ పాపం అనేది ఏలుబడి చేస్తుందో లేదో తనకు అర్థమో అవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అదేవిధంగా ఆదికాండం 8వ అధ్యాయం 21లో నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి ఏమండి ఎంతో పవిత్రమైనది, లేక కల్మషము లేనిది, యథార్థమైనది, అద్భుతమైనది అని వ్రాయబడాలి. ఈ విషయాన్ని గమనించండి. ఎందుకంటే దేవుడు నరులను యథార్థవంతులుగా నిర్మించాడు గనుక. అయితే ప్రియా దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ఆదికాండ ఏమండి ఆ రచయిత అయినటువంటి మోషే ఏమండి నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని అక్కడ వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి మరి దేవుడే ఏమండి మోషే ద్వారా ఏమండి మరి నరుల యొక్క ఆ హృదయ స్థితిని ఏమండి చెప్పి అక్కడ రాయించినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. కారణం ఆదాము అవ్వల ఆజ్ఞాతిక్రమ పాపమును బట్టే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు గమనించండి. అంటే మోషే ద్వారా దేవుడే ఆ మాటను అక్కడ వ్రాయించాడు. ఏ మాటనో నరుల హృదయ ఆలోచన వారి బాల్యము నుండి చెడ్డది అని ఈ మాటను మోషే ద్వారా దేవుడే వ్రాయించాడు. కారణం ప్రియా దేవుని బిడ్డలారా ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం అనేది ఏమండి బాల్యము నుండి వారి పుట్టుక నుండి ఏమండి వారిని ఏం చేస్తుంది? ఏలుబడి చేస్తూ ఉంది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా పాప స్వభావము, పాప వ్యక్తిత్వము, పాపము హృదయములోనూ ఆలోచనలోనూ ఏ విధంగా కలిసిపోయిందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈ విషయాలు గమనించండి. అంటే దేవుడు మోషే ద్వారా ఏమండి మరి నరుల హృదయ ఆలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది అని వ్రాయించారు. అంటే ప్రియా దేవుని బిడ్డలారా ఏమండి ఈ యొక్క ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము ఏ విధముగా ఏమండి మనుషులలో ఏమండి అది కలిసిపోయిందో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. గనుకనే ఏమండి వారిలో అనేకమైనటువంటి మార్పులు హృదయములోను ఆలోచనలో కూడా కలిగినట్లు మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభువారు మార్కు సువార్త 7వ అధ్యాయం 20 నుండి 23 వరకు రాయబడిన ఆ సువార్త వాక్యవచన భాగాల్లో ప్రియా దేవుని బిడ్డలారా మనుషుని లోపల నుండి బయటకు వచ్చినవి మనుషుని అపవిత్రపరచును అని చెప్పుతూ ప్రియా దేవుని బిడ్డలారా మనుషుని లోపల ఏమండి నివాసము చేసేటటువంటి 13 రకాల పాపపు ఆ లక్షణాలను ఆ గుణాలను ప్రియా దేవుని బిడ్డలారా యేసు ప్రభువారు అక్కడ చెప్పినట్లు మనం చూస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అంటే మనుషుని లోపల ఏమండి ఒకదాని తర్వాత ఒకటి ఆ పాపం ఎలా మనిషిలో విస్తరిస్తూ ఉందో ఏమండి ఆ పాపాల యొక్క సంఖ్యను ఏమండి యేసు ప్రభువారు అక్కడ చెప్పారు. ఆదాము అవ్వలు ఆజ్ఞ అతిక్రమము ద్వారా వారు పాపాన్ని చేశారు. ఏమండి మత్తయి 1:21 వచ్చేటప్పటికి ఏమండి ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని అక్కడ మనం చూస్తూ ఉంటాం. ప్రియులారంటే పాపము ఏమండి పాపాలుగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. గనుకనే యేసు ప్రభువారు కూడా ఏమండి ఒక పాపము ఎన్ని పాపాలను మనిషిలో కలుగు చేస్తూ ఉందో ఏమండి కనుక మనిషి ఏమండి ఆ ఒక జన్మతోని మనిషిలోని ఆ లోపల ఎన్ని రకాలైనటువంటి పాపాలు ఏమండి విస్తరిస్తూ ఉన్నాయో యేసు ప్రభువారు ఇక్కడ ఈ మాట ద్వారా తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విధంగా మనిషి జీవితాన్ని దేవుని యొక్క పరిశుద్ధతకు దేవుని యొక్క పవిత్రతకు దూరం చేసేవి దూరంగా ఉంచేవి ఏమండి ఈ లోపల ఏమండి ఈ యొక్క ఏమండి 13 రకాలైనటువంటి ఏమండి ఆ ఒక పాపపు సంబంధించినటువంటి ఏమండి ఆ బలహీనతలుగా ఏమండి ఆ గుణాలు ఆ లక్షణాలుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. గనుకనే ఏమండి దేవుడే మానవునిగా యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. ఈ విషయాలు యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాల్లోను అదేవిధంగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15-16లోను యోహాను సువార్త 1వ అధ్యాయం 29లోను మత్తయి సువార్త 1వ అధ్యాయం 21లోను ఎబ్రీలకు రాసిన పత్రిక
9:26-28 మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:3 అపోస్తలుడైనటువంటి పౌలు గారు అక్కడ వ్రాసినటువంటి మాటలను ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ విధానములో నడుచుకొనవలసినటువంటి మానవుడు శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు అక్కడ ఆయన ఏమని రాస్తున్నారంటే, మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధంగా. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ మనమందరము స్వభావ సిద్ధంగా అని అక్కడ ఆయన వ్రాస్తున్నట్లు మనం చూస్తుంటాం. అంటే క్రీస్తుని ఎరుగక మునుపు క్రీస్తు ఇచ్చు పాప క్షమాపణ పొందక మునుపు మరి ఎటువంటి స్థితిని కలిగి ఉన్నారో అందరూ కూడా ఎటువంటి స్థితిని క్రీస్తునొద్దకు రాలేనంత వరకు, క్రీస్తు ఇచ్చే పాప క్షమాపణ పొందలేనంత వరకు ఎటువంటి స్థితిని వారు కలిగి ఉంటారో ఆ విషయాలు ఆయన చెప్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనమందరము స్వభావ సిద్ధంగా అంటే క్రీస్తును కలిగిన తర్వాత కాదు, క్రీస్తుని కలిగి లేనప్పుడు స్థితి గురించి ఆయన చెప్తూ, పుట్టుక సమయంలో మన తల్లిదండ్రుల నుంచి మనం పొందినటువంటి స్వభావం అని ఆయన ఇక్కడ చెప్తూ ఉన్నాడు. స్వభావ సిద్ధంగా అంటే తల్లిదండ్రుల దగ్గర నుండి మనం ఈ రకమైనటువంటి స్థితిని మనం పొంది ఉన్నాము అని. కడమ అనేటటువంటి ఈ మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ఇతరులలాగే అనేటటువంటి ఆ మాటను ఆయన చెప్తూ ఉన్నారు. అంటే క్రీస్తుని ఎరుగక మునుపు మనం ఎలా ఉన్నాం, ఏ విధంగా ఉన్నాము అంటే అక్కడ చెప్తున్నాడు ఆయన, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు ఆ శరీర ఆశలను అనుసరించుచు మనం నడుచుకునేటటువంటి స్థితిలో ఉండేవాళ్ళం. నిజానికి దేవుని యొక్క ఆత్మ యొక్క విధానంలో మనం బ్రతకాలి, జీవించాలి. కానీ మరి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపము మనల్ని ఏం చేసింది, ఈ రకమైనటువంటి స్థితికి తీసుకొని వచ్చింది అని ఆయన తెలియపరుస్తూ, మన స్వభావములో ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపం అనేక మార్పులను కలుగజేసింది అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు మనలోనికి వచ్చుట ద్వారా మనం ఆయన్ని విశ్వసించుట ద్వారా మనలోని ఒక నవీన స్వభావము కలుగజేయబడింది. ఆ నవీన స్వభావము దేవునికి సంబంధించిన స్వభావము. మరి ఆ దేవుని యొక్క పోలిక, దేవుని స్వరూపం. ఆదాము అవ్వలు ఆదిలో ఏ ఆజ్ఞాతిక్రమ పాపం ద్వారా దేవుని యొక్క ఆ స్వరూపాన్ని, ఆ పోలికను, దేవుని యొక్క గుణగణాలను, దేవుని యొక్క పరిశుద్ధతను వారు కోల్పోయారో మరలా క్రీస్తునొద్దకు వచ్చుట ద్వారా, ఆయన ఇచ్చు పాప క్షమాపణ ద్వారా మరలా స్వరూపాన్ని, ఆ పోలికను మనం పొందుకోగలిగాం. నవీన ఆ స్వభావము, క్రొత్త స్వభావము, దేవుని ఆ దైవ స్వభావాన్ని మనం కలిగి జీవించే కృప మనకి అనుగ్రహించబడింది. అంతేకాకుండా మరి క్రీస్తుని ఎరుగక మునుపు మరి మనం శరీరాన్ని అనుసరించి ఆ నడుచుకున్నట ద్వారా మరి దైవోగ్రతకు మనం పాత్రులమై, అంటే మూల భాషలో ఉగ్రత పిల్లలమై యుంటిమి అనే మాటను ఆయన వాడారు. ఎప్పుడు క్రీస్తుని ఎరుగక మునుపు ఒకవేళ శరీరానుసారమైనటువంటి లేక ఒక మరి మనస్సు యొక్క కోరికలు చొప్పున నడుచుకుంటే, వాటినే నెరవేరిస్తే దైవోగ్రత పొందేటటువంటి వారమై ఉగ్రత పిల్లలుగా మనం ఉండేటటువంటి స్థితే. కానీ ఇప్పుడు ప్రభు దగ్గరికి రావడం ద్వారా, ఆయన్ని విశ్వసించుట ద్వారా, ఆయన రక్తము ద్వారా కడుగబడుట ద్వారా ఆ దైవోగ్రత నుండి మనం తప్పించబడ్డాం. ఇప్పుడు ఉగ్రత పిల్లలుగా మనం కాకుండా దేవుని పరిశుద్ధ పిల్లలుగా, పవిత్ర పిల్లలుగా ఒక నవీన స్వభావము, దేవుని లాంటి గుణగణాలతో మనం అలంకరింపబడి మరి సమాజంలో ఒక దీవెనకరమైన ప్రజలుగా మనం ఉండేటటువంటి కృప మరి దేవుని అంటే క్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడిందని ఒక అద్భుతంగా ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4-7 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల ద్వారా మనకి తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాలు గమనించండి. కనుక మరి పౌలు గారు చెప్పిన ఈ మాటల్ని కూడా ఒకసారి మనం ఆలోచన చేస్తూ క్రీస్తునొద్దకు రాలేనప్పుడు
ఏమండి ఆ ఒక జన్మ పాపం అనేది ఏమండి ఏ రకమైనటువంటి స్థితి గుండా మనల్ని నడిపించింది, క్రీస్తునొద్దకు వచ్చిన తర్వాత ఇగో మన పరిస్థితులు ఎలా మార్చబడ్డాయో ఏమండి ఈ విషయాలను ఎఫ్సీ సంఘానికి ఆయన తెలియపరిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాతే మనకి ఈ రకమైనటువంటి ఒక మంచి మరి ఆ దైవ సంబంధించిన ఏమండి మరి దేవునికి సంబంధించినటువంటి ఆ ఒక విధానాన్ని మనం పొందగలిగాము. ఇగో అన్ని విధాలా ఆయన కృపలు అనుభవించగలుగుతున్నాం, ఆయన కరుణను అనుభవించగలుగుతున్నాం, ఆయన దయను అనుభవించగలుగుతున్నాం. ఆయన ఆశీర్వాదాలకు ఇప్పుడు మనం పాత్రులుగా మరి ఆయన రక్తము వలన ఆయన ఇచ్చిన పాప క్షమాపణ వలన ఏమండి మనం ఆయన ఆశీర్వాదాలకు పాత్రులుగా మనం ప్రత్యేకించబడ్డాం అని పౌలు గారు ఆ సంఘానికి ఏమండి మరి క్రీస్తు రక్తము విలువ, ఆయన యొక్క శిలువ బలియాగము విలువ, ఏమండి ఆయన ఇచ్చే పాప క్షమాపణ యొక్క విలువ ఆయన తెలియపరచుటని ఇక్కడ మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మరి ఎన్నెన్నో విషయాలను దేవుని యొక్క వాక్యములోంచి మనం తెలుసుకుని ఉన్నాం. ప్రియా దేవుని బిడ్డలారా, జన్మ పాపము లేదు అనేవారు తప్పక ఈ విషయాల ద్వారానైనా ఏమండి జన్మ పాపం ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడే జన్మ పాపం ఉంది అనే విషయాన్ని ఏమండి ఆయన మాటల ద్వారా ఆయన ప్రస్తావించడం జరిగింది. వాటికి సంబంధించిన వాక్యాలు మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. దేవుని యొక్క ఏమండి భక్తులైన వారు కూడా జన్మ పాపం ఉందని వారికి వారి మాటల ద్వారా వారు ప్రస్తావించడం ఏమండి ఒప్పుకోవడం కూడా జరిగి ఉన్నది. దాని విషయమై వారు దేవుని యొద్ద ప్రార్థించినట్లు కూడా మనం దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ప్రతి విషయము కూడా దేవుని వాక్యంలో ఎంత వివరముగా తెలియపరచబడి ఉంది. బైబిల్ ఉన్న దేవుడే చెప్తూ ఉన్నాడు జన్మ పాపం ఉందని. అంతేకాదు బైబిల్ ఉన్న దేవుని భక్తులే జన్మ పాపం ఉందని ఒప్పుకుంటూ ఉన్నారు. ఏమండి ఈ విషయాన్ని గమనించండి. కనుక జన్మ పాపం అనేది ఉంది అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు నేను బైబిల్లోంచి నేను చెప్తూ ఉన్నాను కానీ ఏమండి మరి బయట ఏవో పుస్తకాల జ్ఞానము ద్వారా లేక ఎవరో బోధించినటువంటి విషయాలను తీసుకొని చెప్పేటటువంటి మాటలు ఇవి కావు అని తప్పక ఏమండి ప్రభు బిడ్డలు తప్పక తెలుసుకోవాలి. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి జన్మ పాపం అంటే ఏటో మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి ఆదాము అవ్వలు ఏమండి ఆదిలో ఏమండి దేవుడు తినవద్దన్న వృక్ష ఫలాలు వారు తిని దేవుని యొక్క మాట మీద వారు తిరుగుబాటు చేశారు. దేవుని యొక్క ఆజ్ఞను వారు అతిక్రమించారు. ఏమండి అక్కడ నుండి పాపం సర్వమానవాళికి ఎన్ని రూపాలుగా అది సంక్రమించి ఏమండి మనిషిని ఏ రకమైనటువంటి ఆ స్థితిలోనికి ఏమండి నడిపిస్తూ ఉందో మనం తెలుసుకోవడం జరిగి ఉన్నది. కనుకనే దేవుడే మానవునిగా యేసు ప్రభు వచ్చి దానికి ప్రాయశ్చిత్తాన్ని పరిహారాన్ని ఆయన కలుగజేశారు. కనుక క్రీస్తునొద్దకు వచ్చుట ద్వారా ఏమండి ఈ జన్మ పాపం అనేది ఏమండి ఆదాము అవ్వల యొక్క ఆజ్ఞాతిక్రమ పాపమే జన్మ పాపం. కనుక అది క్షమించబడి మనలో ఎన్నో మార్పులు దైవ సంబంధించినటువంటి ఏమండి ఆ మార్పులు మనలో జరిగి దేవుడు కోరే ఆత్మీయతలో మన ముందుకి కొనసాగించబడగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆత్మీయ బ్రదరు ఏమన్నాడంటే ఏమండి జన్మ పాపం ఉన్నట్లయితే మరి కీర్తనలు 127:3 చరణంలో గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఉన్నది. అయితే జన్మ పాపం ఉన్నట్లయితే దేవుడు పాపాలతో ఉన్న గర్భాలను మనకి ఇస్తున్నాడా అని ప్రశ్నించడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డారా, ఇప్పుడు ఈ విషయాలకు సంబంధించిన మరి అనేకమైన విషయాలు దేవుని యొక్క వాక్యంలోంచి నేను మీకు క్లుప్తంగా తెలియపరిచి మిగిలిన విషయాలు వచ్చే వారం మరలా మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డారా, 127వ కీర్తన 3వ చరణంలో ఉన్నట్లు గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని నమ్మినట్లయితే దాని విషయమై నిర్ణయము దేవునిదే అని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాన్ని గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆదిలో ఆదాము అవ్వలు ఆజ్ఞాతిక్రమ పాపమును చేసిన తరువాత వారికి ఏమండి సంతతి కలిగింది ప్రియా దేవుని బిడ్డలారా. అయితే ఆ సంతతికి దేవుడు స్వేచ్ఛ ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుడిచ్చినటువంటి స్వేచ్ఛను ఏమండి హేబేలు దైవ విధానములో కొనసాగించగా కయీను ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసి అసూయ చేత తన తమ్ముని చంపినట్లు మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 3:12లో మనం చూస్తూ ఉంటాం. అక్కడ యోహాను భక్తుడు అంటూ ఉంటాడు, కయీను దుష్టుని సంబంధి అని ఏమండి యోహాను భక్తుడు అక్కడ ఏమండి మరి వ్రాసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఏమండి ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కయీను దుష్టుని సంబంధిగా ఏమండి ఉండి
ఏమండి తన తమ్ముడైనటువంటి హేబేలుని ఏం చేశాడంట, ఏమండి చంపినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, అంటే ఆదిలోనే ఏమండి దుష్టుడు అక్కడ పనిచేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి దేవుని శాశ్వత విరోధైన ఏమండి ఆ యొక్క సాతాను వాడే ఏమండి కయీన్ని తన పక్షంగా చేసుకొని కయీన్ని ఏమండి మరి ఆ యొక్క తన సహోదరుడైనటువంటి హేబేలును ఏమండి చంపేటట్లు ప్రేరేపించినట్లు మనం చూస్తూ ఉంటాం. కయీనుని ఒక నరహంతకునిగా మార్చిన వానిగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈ యొక్క అంశ సందేశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. అయితే వచ్చే వారం ప్రియా దేవుని బిడ్డలారా, ఏమండి ఇదే ఈ అంశాన్ని ఏమండి మనం కొనసాగిస్తూ మరనేకమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. అయితే ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎవరైతే జన్మ పాపాన్ని అంగీకరించక దేవుడు పాపాలతో ఉన్న గర్భాలను మనకి ఇస్తున్నారా అని ప్రశ్నించున్నారో అలాంటి వారు తెలుసుకునవలసినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఏమండి దేవుని యొక్క వాక్య వెలుగులోంచి వచ్చేవారం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ మాటలు మన వినికిల్లో దీవించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. దేవా, ఎన్నెన్నో అద్భుతమైనటువంటి విషయాలు నీ వాక్య వెలుగులోంచి మేము ధ్యానము చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు. ఈ మాటల ద్వారా ప్రభు అనేక దైవ సత్యాలని బిడ్డలు తెలుసుకొని ప్రభువా, ఇగో నాయన అయా జన్మ పాపం అనేది ఉంది, ఇగో నాయన ఆ జన్మ పాపము నుండి విడిపించడానికే అయా దేవుడే మానవునిగా యేసుక్రీస్తుగా నీ వచ్చావని ఈ సత్యాన్ని ప్రభు అనేకులు తెలుసుకొని దేవా దాని నుండి విడుదల పొందడానికి, క్షమాపణ పొందడానికి, తద్వారా నీవిచ్చేటటువంటి ఆ నవీన స్వభావము దేవా నీ గుణగణాలతో అలంకరించబడి అయా నీ పరిశుద్ధతలో ప్రతి ఒక్కరూ అయా జీవించినట్లు నడుచుకున్నట్లు అతి కృపని బిడ్డలకి దయచేయమని, ఈ మాటలు విని బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ మాటలు విన్న నీ బిడ్డలకు, సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తమే చేయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియల కనంతో నాశనము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్.